సువార్తను రోమిలకు రాసిన లేఖ 10వ అధ్యాయము 15వ వచనం. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్ అంటే అక్క చెప్పేటప్పుడు మీరక్క దేవుడి యొక్క వాక్యం చెప్పేటప్పుడు ఎంతమంది వాక్యం బైబిల్ ఓపెన్ చేశారో నాకైతే తెలియదు, కానీ దేవుడు మళ్ళొక్కసారి చెప్తున్నాడు, ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్. మళ్ళొక్కసారి బైబిల్ ఓపెన్ చేయమని దేవదేవుడు చెప్తున్నాడు. ఎందుకు? మొన్న పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా నిర్మలకు ఒక మాట చెప్పింది కదండి, నాకు అట్లా ఫిక్స్ చేసేసాడు పరిశుద్ధాత్ముడు. వెన్ ఎవర్ ఐఎమ్ ఓపెనింగ్ ద బైబిల్, నా ఎంటైర్ ఆలోచనే మారిపోయిందండి. మనం బైబిల్ తెరుస్తున్నప్పుడు, పరిశుద్ధమైన గ్రంథం ఓపెన్ చేస్తున్నప్పుడు హెవెన్స్ ఓపెన్ అవుతున్నాయని అక్క చెప్పింది, పరలోక రాజ్యం తెరవబడుతుందని. నాకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణ ఇస్తూ ఉన్నాడు. దాని తర్వాత కంటిన్యూస్గా వెన్ హెవెన్స్ ఓపెన్, పరలోకం తెరవబడుతున్నప్పుడు అంటే పరలోక దేవదూతలు దేవుని పవిత్రులు 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 అని ఎల్లవేళలా స్తుతిస్తున్నప్పుడు మానవ మాత్రమైన మనము దేవుడికి అవిధేయత చూపిస్తామా? చూపించాం కదా. నెల్ డౌన్ బిఫోర్ ద హోలీ బైబిల్. దేవుడు ఇదే చెప్పాడు, మోకరించు, బైబిల్ ముందు, ప్రార్థనకి ముందు మోకరించు, ప్రతి విషయానికి ముందు మోకరించు. బైబిలే దివ్య సప్రసాద నాదుడు. మనందరికీ తెలుసండి, వర్డ్ బికేమ్ ఫ్లెష్. యేసుప్రభుల వారు దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు మానవ రూపుడుగా ఈ లోకానికి వచ్చున్నాడు. దాన్నే రేపు మనం పండుగకు కొనియాడబోతున్నాం. అమ్మ మరియ తల్లి వెళ్ళి ఎలిజబెత్తమ్మ గారు దర్శించినప్పుడు ఎలిజబెత్తమ్మ గారు గుర్తుపట్టింది ఏంటంటే, అందరూ ఇప్పుడు సువార్త చేస్తుంటే గుర్తుపడుతున్నారు, ఓ యేసుప్రభుల వారు శ్రమలను పొంది, ఇప్పటి వరకు బిడ్డ శ్రమల గురించి మాట్లాడింది కదా, యేసుప్రభుల వారిని శ్రమలు పొంది, యేసుప్రభుల వారు మరణించి, యేసుప్రభుల వారి పునరుత్థానం అవటం సువార్త. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. ఆల్రెడీ అక్క చెప్పినారు, రోమిలకు రాసిన లేఖ 10వ అధ్యాయం 15వ వచనము. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి. ఏంటి రెండవ వర్డ్? ధన్యమైనది. ధన్యమైనది. సువార్తని బోధిస్తున్న నువ్వు నేనే, సువార్తని బోధిస్తున్న గురువులే సరే, సువార్తని బోధిస్తున్న పాస్టరే ధన్యులే అయితే, సుందరమైన పాదాలైతే, మరి మరియ తల్లి సువార్తనే కన్నది కదా, మరియ తల్లి సువార్తనే మోసింది కదా, మరియ తల్లి సువార్తనే రక్తముగా పంచిచ్చింది కదా. మరి ఆ తల్లి ఎంత ధన్యమైనది. అందుకే నీకు నాకు ధన్యమైనది అనే పేరు మేబీ చచ్చిపోయేంత వరకు ఉంటుందేమో. ఈ లోకంలో పరిచయం చేస్తున్నంత వరకు సుందరమైన వాళ్ళు, ధన్యమైన వాళ్ళు అని అంటారేమో. పాస్టర్ చచ్చిపోయేంత వరకు ఈయన అద్భుతాలు చేశారంటాడు, నిన్నైనా నన్నైనా. కానీ మరియ తల్లికి ఆల్ జనరేషన్స్ అంటే అందరూ, అన్ని తరముల వారు ధన్యురాలని పిలిచేదని నేను చెప్పట్లేను. పరిశుద్ధ గ్రంథం లూకా సువార్త ఓపెన్ చేయి బిడ్డ. ఎవరైతే ప్రొటెస్టెంట్స్ వాళ్ళు ఉన్నారో, ప్రశ్నలు అడుగుతున్నారో, నువ్వు ఓపెన్ చేయాలి, బైబిల్ వాక్యం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయకుండా గుడ్డిగా నమ్మొద్దు దేన్ని. లూకా సువార్త 1వ అధ్యాయం 35, అక్కడ 46, 47, 48 వర్షాలు ఒకసారి చూడు. అక్కడ ఉంది వాక్యం, ప్రభు తన దీనావస్థను కటాక్షించను, ఇక నుండి తరతరముల వారు ధన్యురాని నన్ను పిలిచెదరు. మరియ తల్లి రాసుకుందేమో అండి స్తోత్ర గీతం అంటే, మరియ తల్లి రాయలేదు, లూకా గారు రాశారు, పవిత్రాత్మ ప్రేరణ చేత రాశారు అని పేతురు రాసిన లేఖలో మనం చూస్తున్నాం. కాబట్టి కొట్టివేయడానికి సమస్య లేదు. కాబట్టి ధన్యులము మనము. కానీ ఈ ధన్యత్వమైన జీవితాన్ని బిడ్డ చెప్పినట్లుగా శ్రమలు రోజు పడుతూ జీవిస్తూ పరలోక రాజ్యంలో అడుగు పెట్టేంత వరకు మనము దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా జీవించకపోతే దెర్ ఇస్ నో సాల్వేషన్. రక్షణ లేదు. మనం రక్షింపబడ్డాము అంటే కంప్లీట్గా ఈ లోకంలో రక్షింపబడ్డాం. కానీ దేవుడి నామాన్ని ఎప్పుడైతే హృదయంలో స్వీకరించి నోటితో ఒప్పుకున్నామో దేవుడే నా రక్షకుడు అని, అప్పుడే మనము రక్షణ పొందాము. కానీ ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళేంత వరకు కూడా దేవాదేవుడు మనకేం చెప్తున్నాడు, పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి? ఏం చేయాల్సిన అవసరం లేదు. ఉన్న వాక్యం ఉన్న విధంగా ప్రకటిస్తూ పాటించగలగాలి. ప్రకటించేది కూడా సెకండరీ, ప్రకటించేది కూడా రెండోది, పాటించేది మొదటిది. అదేంటి? దేవుడి శిష్యులు పాటిస్తారు, పాస్టర్లు పాటించట్లేరు. బల్లగుద్ది చెప్తాను నేను. ఎందుకంటే లూకా సువార్త 1:43 ఏం సెలవిస్తుంది అంటే, దేవుడి తల్లి అని ఒప్పుకుంది ఎలిజబెత్తమ్మ, దేవుడిలో రక్షణ పొందింది. కాబట్టే ఇదిగో అందరూ ఆ తల్లిని ఏమంటున్నారంటే పునీతురాలని కన్న తల్లి అయిన కథోలిక శ్రీసభ ప్రకటిస్తుంది. పునీతులు ఎక్కడున్నారంట? దర్శన గ్రంథంలో దేవుడి బలిపీఠం కింద ఉండి మొరపెడుతున్నారు దేవుణ్ణి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, పునీతుల కంటే నువ్వు నేను గొప్పదాన్ని కాదుగా బైబిల్ మళ్ళీ తిరగరాయడానికి.
బైబిల్ తిరగరాయడానికి, ఉన్న అర్థాన్ని మార్చి రాయడానికి నువ్వు నేను వాళ్ళకన్నా గొప్ప వాళ్ళం కాదు కదా, దేవుళ్ళం కాదు కదా, వాళ్ళకంటే గొప్పగా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడ్డామా? ఏలియా చేసే అద్భుతాలు మనం చేస్తున్నామా? ఎలీషా చేసే అద్భుతాలు మనం చేస్తున్నామా? పేతురు చేసే గొప్ప కార్యాలు మనం చేస్తున్నామా? మన బ్రతుక్కి అసాధ్యంగా ఉంది. అంత జీవితాన్ని కూడా అందుకోలేకపోతున్నాం. ఇంకా మరియ తల్లి గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే మరియ తల్లి ప్రవక్తల రాజ్ఞి, గురువుల రాజ్ఞి, యాజకులకి రాజ్ఞి, కన్యాస్త్రీల రాజ్ఞి. అంటే పాస్టర్లు ఒకవేళ మేము ప్రవక్తలం అని చెప్పుకుంటుంటే కపట బోధకులైనప్పటికీ వారి యొక్క ఎండు నుండి కూడా అమ్మ మరియ తల్లి ప్రవక్తలకి రాజ్ఞి. కానీ అమ్మ కపట వాళ్ళకి రాజ్ఞి అవ్వదు. ప్రియమైన దేవుడు బిడ్డారా, ఎప్పుడు పరలోక రాజ్యం చేరాలి అంటే అందుకే ఆ తల్లిని కనతలైన కథోలిక శ్రీసభ పరలోక భూలోక రాజ్ఞిగా ప్రకటిస్తుంది. ప్రియమైన దేవుడు బిడ్డారా, అంత మాత్రమే కాదు, నిన్నటి రోజున ఒక బిడ్డ నన్ను ఒక ప్రశ్న అడిగింది. మన గ్రూప్లో మీరు అందరు ఉన్నారు సాక్షులు. జపమాల చెప్తే రక్షణ వస్తుందా? పరిశుద్ధమైన గ్రంథం జపమాల చెప్తే రక్షణ వస్తుందా అని చెప్పిరా? ఎక్కడ చెప్పలేదే. మరి ఎలా దీన్ని అర్థం చేసుకోవడం? దావీదు దేవాతి దేవుడు దావీదికి 5 రాళ్ళు ఎత్తుకొని వెళ్ళి గొలియాతును కొట్టు అని పరిశుద్ధాత్మ దేవుడు దావీదుతో చెప్పలేదు. కానీ దావీదు 5 రాళ్ళు తీసుకొని వెళ్ళాడు ప్రజల్ని మొత్తం రక్షించడానికి. గుర్తుపెట్టండి, రక్షణ. ప్రజల్ని మొత్తం ఆనాడు ఈ యొక్క గొలియాతు అనే ఆ యొక్క బానిసత్వము నుండి, ఆ రాజ్య బానిసత్వము నుండి, వారి యొక్క ఆలోచన నుంచి, అన్యులు అనే ఆచారం నుండి కాపాడడానికి నేను యావే పేరు మీద నీ మీదకి వస్తున్నాను, నా దేవుడు నీ యొక్క తలను నరికి నా చేతిలో పెడతాడని దావీదు అన్నాడు. కానీ 5 రాళ్ళు ఎందుకు ఎత్తుకెళ్ళాడు? అక్కడ ఒక 5 రాళ్ళు అనేది ఆయుధం. అదేవిధంగా జపమాల అంటే ప్రొటెస్టెంట్స్ వాళ్ళకి అర్థం కాదు కాబట్టి చెప్తున్నానమ్మా ఎలాబొరేటింగ్గా. జపమాలలో 5 గుర్తులుంటాయి. 5 గుర్తులు అంటే యేసయ్య పంచగాయాలకి గుర్తు. ప్రొటెస్టెంట్స్ సహోదరి సహోదరులు ఈనాడు పంచగాల గురించి కూడా మాట్లాడరు. మరియ తల్లి వరకు కూడా వద్దు, యేసయ్య వాల్యూ గురించి కూడా మాట్లాడరు. వాళ్ళు నిజమైన రక్షణ ఎలా వచ్చిందో కూడా మాట్లాడరు. ఎందుకంటే ఇప్పటివరకు బిడ్డ ఏం మాట్లాడింది? శ్రమల గురించి మాట్లాడింది. వాళ్ళు శ్రమల గురించి మాట్లాడరు, దీవెన గురించే మాట్లాడతారు. యేసయ్య అంటున్నాడు, నాతో పాటు శ్రమలో పాలిభాగస్తుడిగా నువ్వు ఉండకపోతే పునరుత్థానములో పాలిభాగస్తుడిగా నువ్వు ఉండలేవు అని కొత్త నిబంధన చెప్తుంది. అంటే శ్రమలలో మనం వెళ్ళకపోతే, శ్రమల ద్వారా మనం జీవించలేకపోతే మనం పరలోక రాజ్యంలో పుట్టలేం, పరలోక రాజ్యానికి వెళ్ళలేం. అలాంటిది మనకెంత అర్హత అని మాట్లాడడానికి, పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న సత్యాలు అసత్యాలుగా ప్రూవ్ చేయడానికి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అంత మాత్రమే కాదు, అక్కడ మనం చూస్తూ ఉన్నాం మరియ తల్లిని సువార్తను మోసింది. ఈ మాట నేను కాదండి అనింది. లూకా సువార్త 11వ అధ్యాయం 27వ వచనం. అమాతి లూకా సువార్త నీ దగ్గర బైబిల్ ఉంది కదా, కథోలిక బైబిల్ ఉంది కదా, ప్రొటెస్టెంట్ బైబిల్లో కూడా ఉంది. లూకా సువార్త 11వ అధ్యాయం 27వ వచనం. ప్రశ్న అడిగినప్పుడు విని విధేయించే యొక్క కృప కూడా దేవుడు ఇచ్చాడు. ప్రశ్న నువ్వు నేను అడగలేదు, ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరణ వల్ల అడిగాము. ఇప్పుడు ఆన్సర్ విన్న తర్వాత విధేయించేది కూడా పరిశుద్ధాత్మ కార్యము. కానీ నీకు నాకు దేవుడు ఫ్రీ విల్, ఉచితంగా కృప ఇచ్చాడు, ఉచితమైన స్వేచ్ఛ ఇచ్చాడు. ఆధారపడాలా, ఆధారపడొద్దా? వాక్యాన్ని వినవాలా, వినొద్దా? వాక్యానికి విధేయత చూపించాలా, విధేయత చూపించొద్దా? పాస్టర్లాగా అవిధేయత కలిగి జీవించాలా, లేదంటే కథోలిక శ్రీసభ చెప్తున్న సత్యాలకి విధేయత చూపించాలా అనేది చాయిస్ ఈజ్ యువర్స్, ఇన్ యువర్ హ్యాండ్. నీ చేతిలో ఉంది. బుద్ధిని, వివేకాన్ని, విజ్ఞానాన్ని, విచక్షణ రహితాన్ని నీకు నాకు దేవుడు ఇవ్వలేదా? ఇచ్చాడు. దాన్ని ఉపయోగించాలి ఈ సమయంలో. అందుకే లూకా సువార్త 11వ అధ్యాయం 27వ వచనం ఇలా సెలవిస్తుంది. ఒక స్త్రీ, యేసుప్రభుల వారు పబ్లిక్ పరిచర్య చేస్తున్నారు, మినిస్ట్రీ చేస్తున్నాడు, ప్రజల మధ్యలో పరిచర్య చేస్తున్నాడు, సువార్తని ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, కరెక్ట్గా మాట్లాడదాం. సువార్త అంటే కేవలం, నేను అనేది కరెక్ట్గా వినండి, నేను బైబిల్కి విరుద్ధంగా వెళ్ళట్లేను, కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఒకవేళ సువార్త అనేది కేవలము యేసుప్రభుల వారి యొక్క శ్రమలు, యేసుప్రభుల వారి యొక్క మరణము, యేసుప్రభుల వారి యొక్క పునరుత్థానమే అయితే ప్రజలకు వెళ్ళిన ప్రతి సమయంలో యేసయ్య చచ్చిపోతున్నాడని చెప్పాలి. కానీ చెప్పలేదే. పారాబుల్స్ చెప్పాడు, ఎలా బ్రతకాలో, పరలోక రాజ్యం గురించి చెప్పాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, పరలోక రాజ్యములో ఏది కూడా అపవిత్రమైనది చేరలేదు. అందుకే మరియ తల్లి, మరి పరలోక రాజ్యం అంటే ఎవరయ్యా అంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఎవరు? యేసుప్రభుల వారు. మరి అపరిశుద్ధంగా ఒకవేళ మరియ తల్లి గర్భం ఉంటే పరిశుద్ధుడు అక్కడి నుంచి ఎలా వస్తాడు? రాలేడు.
అందుకే మరియ తల్లి గర్భము దైవరాజ్యమై ఉంది. ఆమె అలియా ఈ లోకంలో దేవుడి చిత్తము చేయుటకు ఆ తల్లి గర్భము దేవుడు ఎన్నుకున్నాడని, ఆ తల్లినే ఎన్నుకున్నాడని, ఆ తల్లి జీవితాన్ని ఎన్నుకున్నాడని నిన్ను నన్ను దేవాదేవుడు అంటూ ఉన్నాడు. నీవు ఒక ప్రవక్త, నీవు ఒక ప్రవక్తినివి, నీవును నేను దేవుడి కార్యం చేయాలని. మరి అలాంటిది మరియ తల్లి దేవుడి కోసమే బ్రతకాలి, పరిచయం చేయకూడదా? దైవరాజ్యమే ఆ తల్లి దేవుణ్ణి మోసింది. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. సాక్రమెంట్స్ ఫాలో అవుతే, మనము కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ 7 దివ్య సంస్కరణలు మనం ఫాలో అవుతే, మనం శాంటిఫికేషన్ అంటే ఆ యొక్క శుద్ధీకరించబడిన జీవితాన్ని జీవిస్తూ 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 పరలోక రాజ్యానికి వెళ్తాం. చేస్తేనే 7 సంస్కరణలు ఉపయోగించుకుంటూ నెక్స్ట్ డే లేదంటే ఆ డే పుట్టుక్కు మనం చచ్చిపోతే పరలోక రాజ్యానికి వెళ్తాం. ఒకవేళ లేదు, ఈరోజు మోటల్ సిన్, అతి భయంకరమైన పాపం చేశాను, నిన్నటి రోజు వరకు బాగా బ్రతికానండి పరిశుద్ధమైన జీవితాన్ని, కానీ ఈ రోజు మాత్రం పిచ్చి పిచ్చి జీవితాన్ని జీవిస్తానని ఆ రోజే పాపంలో పడిపోయాం అనుకోండి. మొబైల్ ద్వారా, చూపుల ద్వారా, చేష్టల ద్వారా, కామపు ఆలోచనల ద్వారా నెక్స్ట్ డే బై మిస్టేక్లో చచ్చిపోయాం. పరలోక రాజ్యం వెళ్ళాం. ఎందుకు? నిన్నటి వరకు లేదంటే ఈరోజు నెక్స్ట్ మినిట్ చచ్చిపోయే ముందు క్షణం వరకు కూడా ఎన్ని మంచి కార్యాలు చేశానో పక్కకు పెడితే పాపంలో పడ్డావా అయిపోయి వెళ్ళాం ఇక పరలోక రాజ్యానికి. అంటే ఎంత భయంకరమో చూడండి. పరలోక రాజ్యానికి ఎంటర్ అవ్వాలంటే అపవిత్రమైనది చోటు లేదు. దీనికి అపవిత్రమైన వాటికి వేటికి చోటు లేవు. చూడండి, మంచి వస్తువులు, మంచి అనుగ్రహాలు పరలోక రాజ్యం నుండి అనుగ్రహింపబడును అని కూడా కొత్త నిబంధన చెప్తూ ఉంది. నాకు బైబిల్ వర్సెస్ గుర్తులేదు. అంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, మంచివి 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 అంటే మంచివాడు అని ఎలా సంబోధిస్తున్నావు? మంచివాడు దేవుడు తప్ప ఇక ఎవరూ లేరని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుందే. మరి ఆ మంచివాడైన యేసయ్య రావడానికి ఆ తల్లి గర్భం ఎంత గొప్పదంటే నిష్కలంకమైన తల్లి, నిష్కలంకమైన గొర్రె పిల్ల వివాహ విందుకు పిలువబడిన వారు మీరు అందరూ ధన్యులు అని కన్నతల్లి కథోలిక శ్రీ సభ చెప్తున్నప్పుడు, వెళ్ళి దివ్యస ప్రసాద నాదుని మనం లోకుంటున్నప్పుడు మనకి గుర్తు రావాల్సింది ఏంటంటే సామెతల గ్రంథం 9వ అధ్యాయం. రాసుకో తల్లి, జపమాల ప్రార్థన ఎందుకు చేయాలంటే ఇంకా డీప్గా. సామెతల గ్రంథం 9వ అధ్యాయం, అక్కడ మరియ తల్లి మనల్ని అందరినీ విందుకి ఆహ్వానిస్తుంది. నువ్వు నేను వెళ్ళి పాంప్లెట్ల మీద పెడతాం కదా, సభలు, మహాసభలు, లేదంటే పిల్లలకి ఏదైనా బర్త్డేస్ అవుతాయి, లేదంటే కుటుంబ సభ్యుల వెడ్డింగ్ యానివర్సరీలు అవుతాయి, అలా వాక్య పరిచర్యకి పిలుస్తున్నారు ఈనాడున్న కపట క్రైస్తవులు, కపట ప్రవక్తలు, అసత్య ప్రవక్తలు. కానీ కన్నతల్లి కథోలిక శ్రీ సభ మహాసభల గురించి మాట్లాడదు. మహోన్నతుడైన సర్వశక్తిమంతుడైన ఆ దేవాతి దేవుని దైవ రాజ్యము ఎక్కడి నుంచి అయితే పుట్టిందో, మాంసపు రక్తాలుగా పంచుపుచ్చుకొని పుట్టిందో ఆ తల్లి గర్భం గురించి మాట్లాడడంలో ఆలోచన అది తక్కువ ఆలోచన ఏమి లేదండి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం ఆలోచించగలగాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి చెప్తున్నాడు. అంతెందుకమ్మా, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేశావు పిల్లలు పుట్టడానికి? మరియ తల్లి ప్రార్థనే చేయలేదు, నాకు దేవుడి కుమారుడు కావాలి, నేను దేవుడి కుమారుడికి జన్మనివ్వాలని. దేవుడే ముగ్ధుడైపోయి ఆ తల్లి పాపంలో పడేదే 14 సంవత్సరాల వయస్సు. అంటే ఈ రోజులలో తప్పుగా అనుకోకండి అమ్మా, నిన్నటి వరకు మనం ప్రేయర్ చేసాం ఒక బిడ్డ కోసం, ఉపవాసం ఉండి ప్రార్థన చేసాం, వామ్మో బిడ్డ ఏమైపోతుందేమో ప్రభు అని. అలా ఎంతమంది లక్షల కోట్ల మంది ఉన్నారు బయట ప్రజలు, బిడ్డలు తప్పిపోతున్న వారు, టీనేజర్స్. మరియ తల్లిది కూడా టీనేజే. మరి ఎందుకు మరియ తల్లి అంత పరిశుద్ధంగా బ్రతకాలి? నీకు నాకు ఫ్రీ విల్ ఉంది కదా, నీకు నాకు స్వేచ్ఛ ఉంది కదా, నువ్వు నేను అనుకుంటున్నాం కదా ఇష్టం వచ్చినట్లు బ్రతకొచ్చండి, ఇష్టం వచ్చినట్టు టీవీ చూసొచ్చు, నేను ఏదంటే అది చేసుకోవచ్చు. మరి మరియ తల్లికి కూడా ఉంది ఆ ఇష్టం. ఎందుకు మరి ఆ తల్లి అలా సరెండర్ చేసుకుంది తన జీవితాన్ని? ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు చిత్తం ఉంది కాబట్టి మరియ తల్లిని ఉపయోగించుకొని, గర్భం మాత్రం ఉపయోగించుకొని మరియ తల్లిని పక్కకు పెట్టేశాడు. దేవుడు అంటే పిచ్చోడివా పిచ్చిదానివా మాట్లాడడానికి? పరిశుద్ధమైన గ్రంథం అట్లా చెప్తలేదు. సామెతల గ్రంథం 9వ అధ్యాయం ఒకసారి చదువు. సామెతల గ్రంథం 9వ అధ్యాయం ఒకసారి చదవండి, మనందరం చదువుదాం. అక్కడ స్త్రీ వివాహ విందుకి ఆహ్వానం పలుకుతుంది. వివాహం అంటే పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. వివాహం అంటే యేసయ్యతో మనము కన్యాస్త్రీ అంటే ఎట్లా అండి, మనము భార్యలం యేసయ్యకి, సంఘం భార్య, ఆయనతో కలగలిసిపోవాలి, పరలోక రాజ్యం వెళ్ళేంత వరకు దేవుడి యొక్క భార్యగా మనం బ్రతకాలి. అందుకే యెషయా గ్రంథం 54:5 ఇలా సెలవిస్తుంది, నన్ను సృష్టించిన వాడే నాకు భర్తయగును. ఆమె అలియా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు, మనకి భర్త దేవుడే. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఆయనలో కలిసిపోవాలి. తప్పుగా అనుకోవద్దు. భార్య భర్తలు ఈ లోకంలో ఒకవేళ సహజీవనాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు ఏక శరీరులు అవుతున్నారని, ఏక శరీరులు అవ్వాలి అని దేవుడు చెప్పాడు, అవునా?
మరి యేసయ్యతో పాటు మనం ఏక శరీరం అవ్వట్లేమా? అవుతున్నాం. యేసయ్య ఆల్రెడీ ఏక శరీరంతో మరియ తల్లి గర్భం నుండే వచ్చాడు. తల్లి సపరేట్ కాదు, గర్భం సపరేట్ కాదు, పిండం సపరేట్ కాదు, తల్లి సపరేట్ కాదు. ఇప్పుడు తల్లిని చూసిన వాళ్ళందరూ అమ్మా ఎలా ఉన్నా అంటారు. తల్లిని చూడగానే నీ గర్భంలో ఉన్న పాప ఎలా ఉన్నాడు, బాబు ఎలా ఉన్నాడు అంటారు పుట్టేంత వరకు చాలా మంది. చూడండి, ఎందుకంటే నువ్వు ఎప్పుడు కన్సీవ్ అయ్యావు నీకే తెలుసు, లేదంటే దేవుడికి తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. నువ్వు చెప్పేంత వరకు 3rd మంత్ డెలివరీ దాటిందని చిన్నగా ఉంటుంది పొట్ట. ఎవరు గుర్తుపడతారు మా? ఆ తల్లి పుట్టక ముందే దేవుడికి ప్రణాళిక ఉన్నది. గర్భం చూసిన తర్వాత నీలాగా అనలైజ్ చేయడానికి దేవుడు పిచ్చోడు కాదు, మనలాగా సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నవాడు. ఆది పుట్టక ముందున్నాడు, అంతం అయిన తర్వాత కూడా ఉంటాడు, సమస్తానికి ముందున్నాడు, సమస్తం అయిపోయిన తర్వాత కూడా ఉంటాడు. నువ్వు నేను పోయినా ఉంటాడు, పోకపోయినా ఉంటాడు. హీఈస్ ఐయామ్ హూ ఈజ్ ఐయామ్. ఐయామ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, అంటే పాస్ట్ కాదు ఫ్యూచర్ కాదు. అదేంటి? పాస్ట్ కాదు ఫ్యూచర్ కాదు, భవిష్యత్తు కాదు వర్తమానం కాదు. నేను ఎప్పుడూ ఉంటాను, నేను ఎల్లప్పుడూ ఉంటాను అంటే నేను అప్పుడు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, ఎప్పుడు ఉంటాను. మనం ఎలా ఉన్నా కూడా దేవుడు ఉన్నాడు. అందుకే ఆ దేవుణ్ణి కనాలంటే ఒక గర్భము కావాలి కాదు, దేవుడి ప్రణాళికలో ఉన్న కన్య కావాలి, ఒక దేవుడి బిడ్డ కావాలి, యావే ప్రభుకి ముద్దు కుమార్తె కావాలి, పరిశుద్ధాత్మ దేవుడికి ప్రియురాలు కావాలి. 24 గంటలు వాక్యం చదువుతూ 24 గంటలు పరిశుద్ధాత్మ దేవుడితో ప్రేమలో పడుతూ పవిత్రమైన శిశువును కనడానికి, ఈ లోకంలో శ్రమను తట్టుకోవడానికి దేవుడి యొక్క అనుగ్రహం కావాలి. అందుకే గాబ్రియేలు దూత దర్శనమిస్తూ ఇలా అంటుంది, అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు. అనుగ్రహ పరిపూర్ణం అంటే మనం అందరము కలిసి ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో జీవిస్తామో అన్ని సంవత్సరాలు కలగలుపుకొని 7 సాక్రమెంట్స్ పరిపూర్ణంగా తీసుకున్నప్పటికీ ఒకవేళ ఆ రోజు పాప సంకీర్తన తీయకుండా చచ్చిపోయామంటే మనం అపరిపూర్ణం, మన బ్రతుకులు వ్యర్థం, ఏ యూజ్ లేదు. కానీ మరియ తల్లికి ఉన్న టైటిల్ ఏంటంటే అనుగ్రహ పరిపూర్ణురాల, అంటే పాపమే లేదు, అన్ని అనుగ్రహాన్ని కలగలుపుకొని పుట్టింది, ఆ దేవుడి కోసమే పుట్టింది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనకి పాప బాబు పుడితే ఎందుకండి ఒక 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, సరే అబ్రహాం గారు 25 సంవత్సరాల తర్వాత పుడితే ఎంత బాధపడ్డాడు బలి ఇవ్వడానికి. కానీ ఈ రోజుల్లో అమ్మ మరియ తల్లి చేయాల్సిన ప్రయత్నం మొత్తం చేసేసింది, అయిపోయింది. సాల్వేషన్ వచ్చింది, రక్షకుడు పుట్టాడు, రక్షణ ఇచ్చేశాడు, అంతా అయిపోయింది. వన్స్ ఫర్ ఆల్, వన్ డెత్. ఒక్కసారి యేసే చచ్చిపోయాడు. పాస్ట్కి, ప్రజెంట్కి, ఫ్యూచర్కి మొత్తం ఎన్ని తరాలు ఉన్నాయో అన్ని తరాలకి కావలసిన క్రయధనముగా తన రక్తాన్ని ఇచ్చాడు. అదే రక్తము, అదే మాంసము ఆ తల్లి అన్ని తరాలకి సంబంధించి ఇచ్చేసింది గర్భము నుండి. అంటే సాక్రిఫిషియల్గా ఇచ్చేసింది. నీ బిడ్డని నా బిడ్డని ఇస్తావా? పుట్టిన పసికందుని ఇస్తావా? ఎలా ఇస్తావు? పక్కనే బెడ్ పక్కన ఉన్నావు, పుట్టింది పాపో బాబో, చూసావు, ఒక్కసారి పాలిచ్చావు, ఇచ్చిన తర్వాత నేను వచ్చి నీ పాపనో నీ బాబనో నాకు ఇచ్చేసే నేను తీసుకుంటాను, నాకు పిల్లలు ఎలాంటి ఇస్తావా? సావన నాస్తావు అని ఇవ్వవు, వేసినావో కొట్టేసినావు ప్రభువా. ప్రియమైన దేవుడి బిడ్డ అంటే బిడ్డ కోసం ప్రాణమన్నా విడవడానికైనా నువ్వు ఆ యొక్క లేబర్ పెయిన్ పడ్డావు. కానీ ఒక్కసారి కన్నావు ఒక పాపని, లేబర్ పెయిన్ పడ్డావు, తెలుసు అటు ఇటు అవుతే నాకేమన్నా అవుతే ఏంటి పరిస్థితి ఆలోచించట్లేవు. నా బిడ్డకి నేను జన్మనివ్వబోతున్నాను. అదేవిధంగా రెండో బాబు పుడితే మళ్ళీ తెలుసు కాంప్లికేషన్స్ ఉన్నాయని, మళ్ళీ తెలుసు, మళ్ళా ఏమనుకుంటావు, అయినప్పటికీ సరే నాకు బిడ్డ కావాలి. మూడోసారి మళ్ళీ ఏమనుకుంటావు, అయినప్పటికీ సరే నేను కంటాను. అంటే నీ లేబర్ పెయిన్ని, నీ బాధని, నీ శ్రమని, నీ కష్టాన్ని 9 నెలలు నువ్వు నిరీక్షణ కలిగిన జీవితాన్ని అలా దేవుడికి అర్పించేసి, లేదంటే ఈ లోకంలో జీవిస్తున్న అన్యులైనా చూడండి అట్లా వాళ్ళు పక్కకు పెట్టేసి నేను కనాలి అంతే, నా పాపని చూడాలి, నా భర్త పోలికలో చూడాలి, నా పోలికలో నా బిడ్డని చూడాలి, అత్తమామలు, అమ్మ నాన్నలు, అయ్యో కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూస్తున్నారే. మరి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆ తల్లి పట్ల దేవుడికి ఎంత ప్రణాళిక ఉండి ఎలా చూడాలి, నా బిడ్డ పుట్టాలి, నా బిడ్డ పుట్టాలి, నా బిడ్డ పుట్టాలి అంటే యేసయ్య పుట్టాడు. ఎంత పవిత్రంగా పుట్టాడు. నా మానవ ఆలోచన అవగాహనకి బియాండ్ అవర్ థాట్స్, దేవుని ఎంచడానికి, దేవుడి తల్లి గురించి మాట్లాడడానికి మన జ్ఞానం సరిపోదని ఆల్రెడీ నేను చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నాను. ప్రియమైన దేవుడి బిడ్డలారా,
ఎక్కడైనా సరే మనం గుర్తుపెట్టుకోవాలి. లూకాసు వార్త 11వ అధ్యాయం 27వ వచనం ఒకసారి తీమా. లూకాసు వార్త 11వ అధ్యాయం 27వ వచనం. అక్కడ స్త్రీ లేచి నిలబడి అంటుంది, నీలాగా నాలాగా మరి తల్లి గురించి తెలుసు కదా. అయ్యో, సువార్త ప్రకటించడం అంటే యేసుప్రభుల వారి గురించి ప్రకటించడం, మరణం గురించి ప్రకటించడం, శ్రమల గురించి ప్రకటించడం. అయితే మరి యేసయ్య ఏ మరణాన్ని గురించి ప్రకటిస్తున్నాడమ్మా? అపోస్తులకు మాత్రమే చెప్పాడు 2-3 సార్లు. అర్థం కాలేదు అపోస్తులకి. దైవ రహస్యాలు జాపెట్టబడ్డాయి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అంటే యేసయ్య ప్రకటించింది దేని గురించి? పరలోక రాజ్యం గురించి. మరియ తల్లి ప్రకటిస్తుంది దేని గురించి? పరలోక రాజ్యం గురించి. నువ్వు నేను ప్రకటించాలి దేని గురించి? పరలోక రాజ్యం గురించి. పరలోక రాజ్యం అంటే ఏంటి? నీతి నియమములే, శాంతి సంతోషములే, తినుట త్రాగుట తందనాలాడుట ధన వ్యామోహం ఉండుట కాదు. ఈ లోకంలో స్టేజ్ల మీద నిలబడి తప్పట్లు కొట్టించుకోవడం కాదు. దేవుడి వాక్కుకి, దైవ రాజ్యానికి తల వంచుట, దైవ రాజ్యానికి తల వంచుట. ప్రియమైన దేవుడి బిడ్డలారా, యేసుప్రభుల వారు పరిచర్య చేస్తున్నప్పుడు తన మరణం గురించి మాట్లాడేది కేవలం శిష్యులతో మాట్లాడాడు. పునరుత్థానం గురించి మాట్లాడలేదు. లేదంటే ఇదిగో పాత్ర అని నేను పిలువబడతాను, యావే ప్రభు నాకు ఈ పేరు ఇచ్చాడని చెప్పలేదు. దేవుడి రాజ్యం గురించి హృదయ పరివర్తనం, హృదయ పరివర్తనం, హృదయ పరివర్తనం, హృదయ పరివర్తనం. ఎందుకు? 99 నీతిమంతుల కంటే ఒక్క పాపాత్ముడు తన హృదయాన్ని మార్చుకొని పాప పశ్చాత్తాప పడితే పరలోక రాజ్యంలో దేవదూతలు డ్యాన్స్ వేస్తారనుంది. ఇది నాట్యం అంటే. దావీదు ఆనాడు దివ్య మందసం ముందు వేసిన డ్యాన్స్ నాట్యము. ఈనాడు మన లూకాసు వార్తలో మనం చూస్తున్నప్పుడు లూకాసు వార్తలో ఎలిజబెత్ తమ పరిశుద్ధాత్మ ప్రేరణ చేత సంపూర్ణముగా నింపబడి తన గర్భంలో పిండము గంతులు వేస్తున్నాడు. నాట్యము. సువార్త కళ్ళ ముందుకు వస్తే నాట్యమే వేస్తారు. సత్యము కళ్ళ ముందుకు వస్తే నాట్యమే వేస్తారు. అసత్యం ఉంటేనే గుడ్డోలలాగా చచ్చిపోతారు ఆధ్యాత్మికమైన అంధత్వంలో. వాళ్ళు ఎవరు అంటే వర్గాలు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, కాబట్టి జపమాల రక్షణ ఇస్తుందా అంటే 100కి 200% జపమాల రక్షణే. ఎందుకు? జపమాలలో ఎవరి గురించి ధ్యానిస్తున్నాం? దేవుడు ఆ తల్లి గర్భంలో పడాలి అనే ప్రణాళిక దగ్గర నుంచి సంతోష దేవరహస్యములు అని ఉంటుందమ్మా. అది మీరు చూస్తే గూగుల్లోకి వెళ్ళి వెతికితే, నవ్యలాగా ఇంట్రెస్ట్ ఉండి గూగుల్లోకి వెళ్ళి ఒక్కసారి టైప్ చేసి, ఆ బిడ్డ నాకు పెట్టింది పరలోక ప్రార్థన, మంగళవార్త ప్రార్థన పెట్టింది. నేను ఎవరైతే అడుగుతున్నారో, ఎవరైతే అడగట్లేరో వాళ్ళందరికీ నేను ఫార్వర్డ్ చేస్తున్నాను. వారు చదవట్లేరు, ప్రార్థన చేయట్లేరు, ఏమనంటే డౌట్లు అడుగుతున్నారు. దేవుడు ఏం చెప్పాడు? ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేయకపోతే రివీల్ ఎట్లా అవుతుందండి? సత్యం పట్టుకోవడానికి దేవుని అడగకపోతే సత్యం ఎలా రివీల్ చేస్తాడండి? మనం అడగాలి కదా. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనము, నీవు నన్ను పిలుతువేని నేను నీకు జవాబిత్తును. జవాబు ఇవ్వడం అంటే గర్భఫలం వస్తుందా ప్రభువా? దీనికి మాత్రమే కాదు. సత్యమేంటో చెప్పు ప్రభువా. అడిగావా ఎప్పుడైనా? అడగలే. భర్త మారాలి ప్రభువా, భర్తవి నీవే ప్రభువా, అదేంటో చెప్పు ప్రభువా. అడిగామా ఎప్పుడైనా? అడగము. కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయి ప్రభువా, దీని గురించి చెప్పు ప్రభువా. దాని గురించి దేవుడు అడగట్లే. దైవ రాజ్యం అనేది ఒకటి ఉంది. అక్కడ మీ నిధులను సమకూర్చుకోండి, అక్కడ పుణ్యకార్యాన్ని సమకూర్చుకోండి. మంచి వస్తువులకి దేవుడు అవగాహన కలిగి జీవించమని చెప్తున్నాడని దేవాదేవుడు మనకి చెప్తున్న మాట మనలో ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి నన్ను కన్న గర్భం, లూకాసు వార్త 11:27, నిన్ను కన్న గర్భం, నిన్ను కన్న గర్భం. ఒక స్త్రీ ఇంకో స్త్రీ అక్కడ లేదు. ఎవరు ఆ స్త్రీ? మరియ తల్లి. అక్కడ లేని స్త్రీ గురించి, మరియ తల్లి గురించి ఇంకొక స్త్రీ ప్రజల మధ్యలో నుండి లేచి ఎలుగెత్తి ఇట్లా పలుకుతూ ఉంది. ఏమని అంటే, నీలాగా నాలాగా మరియ తల్లి గురించి సత్యాలు తెలిసినప్పటికీ అయ్యో నేనెందుకులే అని మూసుకొని లేదా ఆమె నోరు. సత్యము దైవరాజ్యం ఎక్స్ప్లెయిన్ చేయడం. అది వాక్యం అంటే పరిశుద్ధమైన గ్రంథంలో అందరి ప్రవక్తల గురించి, పరిశుద్ధమైన గ్రంథంలో ఎస్తేరమ్మ గురించి, పరిశుద్ధమైన గ్రంథంలో యూదిత్ గారి గురించి, పరిశుద్ధమైన గ్రంథంలో అందరి పాపాత్మల గురించి కూడా వాక్యం చెబుతుంది. వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు, సమయ స్త్రీ గురించి మాట్లాడుతున్నప్పుడు, దెయ్యము చేత పీడింపబడిన స్త్రీ గురించి మాట్లాడుతున్నప్పుడు, మరియ తల్లి గురించి మాట్లాడడానికి, నిష్కలంకంగా పుట్టిన ఆ తల్లి గురించి మాట్లాడడానికి భయం ఎందుకు? If we are led by the Holy Spirit, we will understand the truth. పరిశుద్ధాత్మతో మనం ప్రేరేపింపబడి నడిపింపబడుతున్నట్లయితే సత్యం అర్థమైనప్పుడు ఎవ్వడు ఆపాలనుకున్నా మనం ఆపము. ఆమేన్. ఎందుకంటే అది దేవుడు చేస్తున్న కార్యం మన ద్వారా. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ అమ్మ మరియ తల్లి గురించి ఒక తల్లి అంటుంది. ఏమా, నాకన్నా ఎక్కువగా ఈ గ్రూప్లో ఒక తల్లి ఉంటే ఒక తల్లిగా నీ బాధ అర్థమవుతుంది. ఆ యొక్క లేబర్ పెయిన్ నాకు అర్థం కాదు, నేను ఇంకా పిల్లల్ని కనలేదు కాబట్టి.
ఒకవేళ నేను అన్నా అనుకో ఏమన్నా, నువ్వేమంటావు అంటే ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు అక్క చేద్దాంలే ప్రేయర్ అన్నా అనుకో, ఈ మెంటల్ దానికి ఏం చెప్పలేక ఇట్లా చేస్తుంది, పిల్లలు లేరు కదా, లేబర్ పెయిన్ లేదు కదా, దానికి చేస్తుందో చేదో అనుకుంటావు. కానీ దేవుడికి తెలుసుగా మా సత్యం ఏంటో. నిన్ను కన్న గర్భము అంటున్నారు కదా ఈ రోజులో పాస్టర్లు గర్భం ఉపయోగించుకున్నాడు దేవుడు. అమ్మ మరియతల్ని పక్కకు నెట్టేశాడు. దాని తర్వాత అమ్మ మరియతల్లి ఎవరు మరియా పిల్లల్ని కన్నది. ఏకవచనంతో పిలుస్తావేంటి? మీ మమ్మీని ఏకవచనంతో గురించి మాట్లాడితే ఊకుంటావా? నువ్వు ఊకుంటావేమో, నేను లేదు, నేను తిరగబడతా, కొడతా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నిన్ను కన్న గర్భము నీకు పాలిచ్చిన స్థలముల గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక తల్లి నుంచి ఒక కుమారుడికి పుట్టిన పసికందుకి ఏం కావాలమ్మా అని నువ్వు అడిగితే, నేను ఎక్స్పీరియన్స్ లేకపోయినా నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా పాలివ్వడం మాత్రమే సరిపోదు, గర్భం నుండి కనగానే సరిపోదు. ఆదరణ కావాలి, ఓదార్పు కావాలి, కన్సోలేషన్ కావాలి, టచ్ ఫీల్ కావాలి, ఎమోషనల్ ఫీలింగ్స్ కావాలి, ఆనందాన్ని షేర్ చేసుకోగలగాలి. ఆ తల్లి వస్త్రము తాకిన అంటే నీ పాపకి వస్త్రం కప్పుకొని పడుకోదు. నేను పడుకున్నాను, మా అమ్మ లేనప్పుడు, మా అమ్మ ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు నేను బీరువాల నుంచి మా అమ్మ చీర తీసుకొని మొత్తం చుట్టుకొని పడుకునేదండి. ఒంటరిగా ఉన్నప్పుడు భయపడి, మా అక్కున్నా, మా అన్నయ్య ఉన్నా, వేరే వాళ్ళున్నా, ఎప్పుడున్నా కూడా మా అమ్మని తలంచుకొని నేను పడుకునేది. అంటే అంత ప్రేమ అమ్మ అంటే. మరి మరియ తల్లి అంటే ఎందుకు ప్రేమ లేదు? నీకు నాకే కాదండి, దేవుడు అంటున్నాడు, యేసుప్రభువారు అంటున్నారు. అంత మాత్రమే కాదు, మన బిషప్ పూల అంతోని వారు కూడా అన్నారు. ఎక్కడ మన పెద్ద పుణ్యస్థలంలో వాక్య పరిచయం చేస్తున్నప్పుడు, 2 నిమిషాలమ్మ ముగిస్తాను. వాక్య పరిచయం చేస్తున్నప్పుడు ప్రపంచం మొత్తం టీవీ ఛానల్స్ చూస్తూ ఉన్నాయి, లైవ్ కాస్ట్ అవుతుంది. ఏమన్నారు తెలుసా? మరియ తల్లిని వామ్మో నేను ప్రేమిస్తున్నాను భయపడాల్సిన అవసరం లేదు, వామ్మో దేవుడి కంటే ఎక్కువగా నేను ఆరాధిస్తున్నానేమో అని ఆరాధన అనే మాట కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. యేసుప్రభువారు వారు తన తల్లిని ప్రేమించినట్లుగా నువ్వు ప్రేమించలేవు. తల్లి యేసుప్రభువారిని ప్రేమించినట్లుగా నేను ప్రేమించలేవు. తండ్రి యెహోవా అమ్మ మరియతల్ని ముద్దు బిడ్డగా ప్రేమించినట్లుగా నేను ప్రేమించలేము. తల్లిగా లేదంటే ముద్దు బిడ్డగా మన గర్భంలో ఉడితే ఆమె యేసునామములో కలుగును గాక. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు అమ్మ మరియతల్లితో పలకరించిన మాటలు, ఆదరణ కలిగిన మాటలు, కన్సోలేషన్ మాటలు, ఎమోషనల్ ఫీలింగ్స్తో ఉన్న మాటలు, టచ్ అండ్ ఎవ్రీ ఫీల్ వాట్ ఎవర్ షీ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ లైఫ్, ఏదైతే తను పొందుకుందో ఆ యొక్క టచ్ని, ఆ యొక్క స్పందనను, ఆ యొక్క అమ్ముల పొదిలో ఉన్నట్లుగా దేవుడి యొక్క ప్రసన్నతను మనము ఎక్స్ప్లెయిన్ చేయలేము, కొంచెమే ఎక్స్ప్లెయిన్ చేయడం మనం. అలాంటిది ఆ తల్లి ఒకరి ఇంటికి వెళితేనే ఎలిజబెత్ అమ్మ పరిపూర్ణముగా పరిశుద్ధాత్మతో నింపబడితే, మరి ఆ పరిపూర్ణతని మోసిన ఆ తల్లి ఇంకా ఎంత పరిపూర్ణురాలో, పాపమే లేకుండా ఇంకా ఎంత పరిశుద్ధురాలో మనకెందుకు అర్థం అవ్వట్లేదని ఆ దేవాదేవుడు మనల్ని అందరినీ అడుగుతున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, కాబట్టి రేపు మనం జరుపుకోబోతున్న పండుగలు 2, కానీ అందులో ముఖ్యమైనది హోలీ ట్రినిటీ ఫీస్ట్. పితా పుత్ర పరిశుద్ధాత్మ త్రిత్వైక ఏక సర్వేశ్వరుడి పండుగ. అయితే ఈరోజే మే 30వ తారీఖే మే నెల అయిపోయినట్లుగా అనుకుంటూ ఉన్నారు చాలామంది. నేను విన్నానండి, తప్పుగా అనుకోద్దు. మన ప్రీస్ట్ కూడా ఒకరు అన్నారు, మాట్లాడుతున్న సందర్భంలో అన్నారు, బట్ నా హృదయం యాక్సెప్ట్ చేయలే. అంటే ఐఎమ్ నాట్ డిసోబీడియన్స్ టు దెమ్, బట్ పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుంచి ఏమన్నాడంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పండుగను కొనియాడుతున్నాము. తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు ఆదిలో ఉన్నారు, యేసుప్రభువు వారు కూడా ఉన్నారు మహిమ రూపంలో. మరి ఆ యొక్క యేసయ్యకి జన్మనిచ్చిన ఆ తల్లి యొక్క పండుగ అంటే రేపు మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ ఇంటిని సందర్శించిన గురించి ధ్యానించదు గాక, దీని గురించి ఎందుకు మాట్లాడట్లేరు? హోలీ ట్రినిటీ ఫీస్ట్ ఇస్ ద సోలమినిటీ, అది మహోత్సవం అంటున్నారు. మరియ తల్లి ఎలిజబెత్ అమ్మని సందర్శించడం కేవలం పండుగ, జరుపుకున్నా జరుపుకోకపోయినా పర్లేదు అంటున్నారు. బట్ ఐఎమ్ నాట్ ఎక్స్క్లూడింగ్ అండి, నేను అది పక్కన పెట్టలేను అలా. ఎందుకంటే ఆ తల్లి సువార్తని మోసింది, నువ్వు నేను మొయ్యలే. సువార్తని కన్నది, నువ్వు నేను కనలే. సువార్తని అందరికీ ప్రకటించింది, నువ్వు నేను ప్రకటించలే. ప్రపంచం చేయకముందే మరియ తల్లి ఈ యొక్క పని చేసేసింది, దేవుడి పరిచర్యని ఆ తల్లి మొదలుపెట్టిందండి. దేవుడు ఆ తల్లి ద్వారా మొదలు పెట్టించాడు. మరి నువ్వెవరు నేనెవరు కాదనడానికి? కాబట్టి ప్రియమైన దేవుడు చివరికి ఒక మాటమా, నిన్ను కర్ణ గర్భము నీకు పాలిచ్చిన స్థలములు ఎంత ధన్యమైనవి. బిడ్డకి తల్లిపాలు ఆరోగ్యం, బర్రెపాలు కూడా అనారోగ్యమే అట పసికందుకి, గుర్తుపట్టాలి.
తల్లి పాల చేత పెంచబడ్డాడు యేసయ్య, పాపము చేత కాదు. పరిశుద్ధత చేత పెంచబడ్డాడు యేసయ్య, పాపము చేత కాదు. గర్భము చేత పెంచబడ్డాడు యేసుప్రభుల వారు, గర్భములో ఏ పాపం లేదు. అర్థమవుతుందా మనకి? ఒంటిలో ఎక్కడ ఇసుమంత పాపం ఉన్నా మొత్తం పాపం చేసినట్లే మనం. అలాంటిది మరి ఆ తల్లిలో ఏ పాపం లేదు కాబట్టి నిష్కలంక మాత, అమలోద్భవి మాత అని మన కన్నతలైన కథోలిక శ్రీసభ ప్రకటించడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా పండుగని కొనియాడుతుంది. అందుకే దివ్య మందసం అంటే మరి తల్లి స్టాచ్యూస్ని ఊరేగింపు ఎందుకు చేస్తున్నారంటే, ఆనాడు దావీదు మహారాజు చేసింది తప్పు కానప్పుడు ఈనాడు మరియ తల్లిని మనం చేసేది కూడా ఊరేగింపు తప్పే కాదు. దివ్య మందసాన్ని ఆనాడు మహారాజు అని ఆయన చేయలేదా? ఊరేగింపుని దివ్య మందసాన్ని తీసుకెళ్ళలేదా? ఒబేదేది ఇంటిలో 3 నెలలుంటే ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన ఒబేదేది దీవించబడలేదా? 3 నెలలు ఎలిజబెత్తమ్మ ఇంటిలో మరియ తల్లి ఉంటే ఆ తల్లి దీవించబడలేదా? మరి నీకు నాకు 3 నెలలు కాదు, 3 నిమిషాలు కాదు, 3 వారాలు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి కనతలైన కథోలిక శ్రీసభలో దేవుడు చెప్తున్నాడు, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడగండి. షీఈ్ అ పవర్ఫుల్ ఇంటర్సెసర్ అంటున్నాం కదా మన గ్రూప్లో. మనం విజ్ఞాపనకర్తలు, విజ్ఞాపనకర్తలు కాదు, వీఆర్ 0 విజ్ఞాపనకర్తలు. వెన్ వీ ఫెయిల్ టు డూ ఇంటర్సెషన్ ప్రేయర్, విజ్ఞాపన చేయలేనప్పుడు మనంతా పిచ్చివాళ్ళు ఇంకెవరు లేరు. అలాంటిది ఆ తల్లి నీలాగా నాలాగా అలా ఖాళీగా కూర్చోలేదు. షీఈ్ అ ఇంటర్సెసర్, విజ్ఞాపనకర్తిని. ఇక్కడే కాదు, భూ దిగంతముల వరకు పరలోక భూలోక రాజ్ఞిగా యేసయ్య పాదాల చెంత కూర్చొని, యావే ప్రభు పాదాల చెంత కూర్చొని నీకోసం నా కోసం కన్నీరు పెట్టి మొరపెడుతున్న తల్లి ఆ తల్లి. ఆత్మలో ప్రేరేపింపబడితే తప్ప పరలోక రాజ్యాన్ని చూడలేము. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడో అర్థం కాదు. ఉన్నదిన్నట్టుగా బట్టిఫై చేసి నేను చెప్తాను పరిశుద్ధమైన గ్రంథంలో ఉంది అని అంటే, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడిన పరిశుద్ధమైన గ్రంథం అదే పరిశుద్ధాత్మతో పరిపూర్ణంగా నింపబడితే తప్ప అందులో ఉన్న పరమార్థాలు అర్థం కావు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని దేవదేవుడు చెప్తున్నాడు. కాబట్టి మన కన్నతలైన కథోలిక శ్రీసభ ఆమె మరియ తల్లిని ఏమంటుందంటే, సువార్తను కన్నది ఓ చిన్నది. మదర్ మేరీ ఈజ్ మదర్ ఆఫ్ చర్చ్. యేసయ్య చర్చ్కి హెడ్ కాబట్టి. అదేవిధంగా ప్రియమైన దేవుడు బిడ్డారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈజ్ ఈక్వల్ టు 1. 1 × 1 × 1 ఈజ్ ఈక్వల్ టు 1. దేవుడు ఒక్కడే, యేసయ్య మాత్రమే. ఆ యేసయ్యకి అంటే దేవుడికి రూపం ఉంది. ఆ రూపం ఎక్కడి నుంచి మొదలైందంటే, తల్లి గర్భములో రక్తము మాంసపు మొత్తం పిండముగా మారుతున్నప్పుడు, ఆ బిడ్డ బయటికి వచ్చినప్పుడు గర్భం నుండి అప్పుడు రూపాన్ని చూసింది ప్రపంచం. అందుకే బాలయేసుని మనం అందరం రక్షకుడుగా, ఇమ్మానుయేలు దేవుడు మనతో ఉన్నాడని ప్రపంచవ్యాప్తంగా పండుగని కొనియాడుతున్నాం. ఈ పండుగలు ప్రాటెస్టెంట్స్ వాళ్ళు చేసుకోరు, చాలా మటుకు. పుట్టుక చేసుకోరు, చచ్చిపోవడం చేసుకోరు, పునీతుల పనులు చేసుకోరు, లేదంటే ఇంకేదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మెమోరియల్ డే చేసుకోరు. ఒక దివ్యమైన బలి పూజలో చచ్చిపోయిన వాళ్ళ గురించి ప్రార్థన పెట్టిరు. వీళ్ళే పెద్ద పెద్ద మహాప్రవక్తలు అన్నట్టుగా చేస్తారు. వాళ్ళు ఎట్లా చేస్తారంటే మొత్తం వాళ్ళే దేవుళ్ళు అన్నట్టు చేస్తారు. ఇది అన్యులు కూడా చేస్తున్నారు విగ్రహారాధన. ఇప్పుడు ప్రాటెస్టెంట్స్ వాళ్ళు కూడా మొదలుపెట్టారు ఎన్నో సంవత్సరాల నుంచి. ప్రియమైన దేవుడు బిడ్డ, విగ్రహారాధన మనం చేయట్లేము. దేవుడు తెలుసుకున్నా మనము దేవుణ్ణి తెలుసుకోకుండా ఆ రూపమేంటో ఏంటో తెలియకుండా కన్ఫ్యూజన్లో ఉన్నారు. కోట్ల దేవదూతను పూజిస్తున్నారు కదా ఈ రోజున మన అన్నిలు, వాళ్ళు కూడా అదే కన్ఫ్యూజన్లో ఉన్నారు. అందుకే స్లీవ మీద యేసయ్య ఉన్నాడు, స్లీవ ఒక్కటే ఉంటుంది. అంటే శ్రమలు పట్టుకొని తిరుగుతారు వాళ్ళు. శ్రమని దాటుకొని వచ్చిన యేసయ్య దేహ రక్తాల గురించి వాళ్ళకి అర్థం కావట్లేదు. రక్తము లేకుండా రక్షణ ఇక్కడికి వచ్చింది, రక్తము లేకుండా స్లీవ ఎలా ఉంది. అందుకే ప్రియమైన దేవుడు బిడ్డలారా గుర్తుపట్టండి, మనందరికీ కూడా దేవుడిచ్చిన కృప మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అంతకన్నా హైలైట్. దివ్య సప్ర సాధనాథుడు సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్స్. అందుకే మన కన్నతల్లి కథోలిక శ్రీసభ హార్ట్, జీసస్ హార్ట్ అని చెప్తూ ఉంది. యేసయ్య హృదయము దివ్య సప్రసాదం అంటే అందులో లోపలికి లోతుగా వెళ్ళి చూస్తే ఎవరి హార్ట్ కనబడుతుంది? ఇమ్మాక్యులేట్ హార్ట్ ఆఫ్ మేరీ. ఎందుకు? అక్కడ ఇమ్మాక్యులేట్ ఉంది, నిష్కలంకమైన గొర్రె పిల్ల విందు. ప్రియమైన దేవుడు పిల్లల ఇంకొంచెం డెప్త్గా అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి పక్కన పెడితే ఇవన్నీ కూడా దేవుని పరిచర్య అంటే ఆత్మ ప్రేరణ ఉన్న బైబిల్ వాక్యం బట్టిఫై చేసుకొని ఎవరైనా చెప్తారు వాక్యం. అంత మాత్రాన నీకు నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు? పెంతెకోస్తు పండగ ఎందుకు? అంతెందుకండి, ఇప్పుడు 10 మంది 20 మంది 30 మంది జాయిన్ అయ్యాం కదా. ఒక బిడ్డ ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మతో నింపబడితే మనం కూడా ప్రార్థన చేస్తే మనకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు షేర్ అవుతాడు. ఒక్కదానే విసిగిపోతావు, నిరుత్సాహమైపోతావు, చచ్చిపోవాలనిపిస్తుంది.
అదే పరిస్థితిలో శిష్యులు ఉన్నారమ్మా. అక్కడ పెంతెకోస్తు పండుగ వరకు కూడా శిష్యుల పరిస్థితి అదే. అయ్యో యేసయ్య మాతో ఉండి వెళ్ళిపోయాడే, అయ్యో మా మెస్సయ్య లేడే, అయ్యో మా బోధకుడు లేడే, అయ్యో మా రబ్బీ ఎక్కడా అని 3.5 సంవత్సరాల పరిచర్య, 3.5 సంవత్సరాల ప్రేమ, 3.5 సంవత్సరాల ప్రేమ అండి. ఇది ఎట్లా మర్చిపోతుంది? ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని తల్లిలాగా, తండ్రిలాగా, బిడ్డలాగా పాలించి పెంచినట్లుగా, ఒక ఆధ్యాత్మికమైన తల్లిలాగా పెంచినప్పుడు యేసయ్యని వాళ్ళు మర్చిపోలేదు. డిప్రెస్ అయిపోతున్నారు, వామ్మో అని భయముతో ఉన్నారు రూమ్లలో. అందుకే మరియ తల్లి అందరిని గ్యాదర్ చేసుకొని వచ్చి, నాకు ఇవ్వడం మాత్రమే కాదయ్యా, పరిశుద్ధాత్మతో పరిపూర్ణురాలయ్యాను నేను. ఎలిజబెత్ మాది పలికింది, ఇది మాత్రమే చాలదయ్యా, నీ బిడ్డల కోసం నేను ప్రార్థిస్తున్నానయ్యా, నీ బిడ్డలకి ఆత్మనివయ్యా. ఒంటరి అయిపోతున్నారు ప్రభువా, ఎందుకంటే నేను కూడా చనిపోతాను, నీ వద్దకు వచ్చేస్తాను. ఆ విషయం నాకు తెలుసు. నాకు నీకే దర్శనాలు వస్తుంటే ఎప్పుడు చచ్చిపోతామో మరి తల్లికి ఫ్యూచర్ ఎందుకు తెలియదు? అర్థం అవ్వాలి పరిశుద్ధతలో ఉన్న గొప్పతనం. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డల ఒకటే అమ్మ, చివరిగా ఆ మాట దేవాదేవుడు చెప్తున్నాడు, ప్యూర్ అండ్ హోలీ. అమ్మ మరియ తల్లి కన్యా స్త్రీగా ఇప్పటికీ మనం కన్యగానే ప్రకటిస్తున్నాం. ఎందుకు? పరిశుద్ధత, పవిత్రత, స్వచ్ఛత. ఒక వ్యక్తిలో, అయ్యో నేనంటలేనండి, ఇది ఎక్కడుందంటే 103వ కీర్తన ఒకసారి చూడండి మీరు. 103వ కీర్తన 5వ వచనంలో, గరుడ పక్షి వలె నేను శక్తి సంపన్నురాలిగాను, శక్తి సంపన్నుడిగాను, యవ్వనస్తురాలిగాను మనునట్లు దేవుడు నన్ను చేయును, నా జీవితకాలం అంతయు దేవుడు నన్ను శుభములతో నింపును. ఆమె నలియా మరియ తల్లి శుభవచనములు తీసుకొని ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిందంటే తన జీవితం మొత్తం శుభంగానే ఉంది. మనలాగా ఇందా మరి బిడ్డ వాక్యం చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అయితే నాకు ప్రేరేపిస్తున్నాడు. బిడ్డ శ్రమల గురించి చెప్పింది కదా, ఎస్, కంప్లీట్లీ అమ్మ మరియ తల్లి శ్రమలని అనుభవించింది. గర్భంలో పిండం ఉంది, ఆనందం ఉంది. అట్ ద సేమ్ టైం బయట మరియ తల్లి భయపడుతున్నప్పుడు పరిశుద్ధమైన బాలయేసు భయపడ్డాడు. లోపల పసికందు భయపడ్డాడు. మరియ తల్లి నిరుత్సాహం ఉన్నప్పుడు పసికందు నిరుత్సాహపడ్డాడు. అంటే ఇవి పాపం ఉన్నోళ్ళకే ఇవన్నీ ఉంటాయండి? కాదు. మానవ శరీరం ఉన్నోడికి ప్రతి ఒక్కడికి కూడా హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి. అంత మాత్రం పాపం చేసిందని కాదు మరియ తల్లి. ప్రవక్తలు అంటే నిజమైన సత్యాన్ని బోధించే వాళ్ళు సత్యమైన ప్రవక్తలు. కపట ప్రవక్తలు, కపట బోధకుల దగ్గరికి వెళ్ళి అంత ఓపికగా విన్నావు వాక్య పరిచర్యను, తప్పట్లు కొట్టి డిస్కో డ్యాన్సులు పెట్టి లైట్లు పెడితే స్టేడియంలలో 50,000 మంది సిట్టింగ్ కూర్చున్నప్పుడు ఇక్కడ 5 ఉన్నాం, 10 మందిమే ఉన్నాం, 30 మందిమే ఉన్నాం. ఓపిక్గా కాల్ జాయిన్ అవ్వడానికి ఏమైంది? చేతులు వేస్తలేవు, కాళ్ళు వేస్తలేవు, ప్రేయర్లోని జాయిన్ అవ్వడానికి ఎందుకు అంటున్నాం? మనం నిలబడి చేస్తున్నాం? ఇప్పుడు కూర్చొని పడుకొని వింటూ చేస్తున్నాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ మాత్రం దానికి బద్ధకం అయితే ఎట్లా? అమ్మ మరియ తల్లి ఘోరమైన శ్రమలను పడింది మన ఆలోచనలకి మించి. అందుకే మరియ తల్లి హతసాక్షులకు ఎందుకు రాజ్ఞి? వేద సాక్షులకు ఎందుకు రాజ్ఞి? చంపబడి కోయబడ్డ వాళ్ళందరికీ ఎందుకు రాజ్ఞి అయింది అమ్మ మరియ తల్లి? షీఈ్ నాట్ ఎ మార్టడమ్. అమ్మ మరియ తల్లి కొట్టి చంపబడలేదు, మరియ తల్లి రక్తము కార్చి చంపబడలేదు, యేసయ్య వలె మా యొక్క స్లీవ కొట్టబడలేదు. కానీ ఏం జరిగింది? అంతకంటే బియాండ్ యేసుప్రభువు వారి యొక్క ఆ యొక్క మరణ పాత్రలో పాలి భాగస్తురాలిగా అమ్మ ఉంది. ఎలా? ఎమోషన్స్, ఫీలింగ్స్ తట్టుకొని బాధ, మరణ వేదన, కుమారుని చంపేస్తుంటే వీళ్ళ కోసం నేను ఎందుకు చేయాలనుకోలేదండి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మొన్న 3 రోజులు ఆ బిడ్డ తప్పిపోతేనే ఎంత భయపడ్డాం. ఎవరో ఆమె తెలియదు మనకి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, నీ సొంత బిడ్డ గురించి ఎట్లా ఆలోచిస్తావు కదా? మరి ఆ తల్లికి సొంత బిడ్డ కదా యేసయ్య. కాబట్టి ఆ తల్లి గురించి ఆ దేవదేవుడు వివరించిన విషయాన్ని బట్టి దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ థ్యాంక్ యూ లార్డ్. సుగుణాల రాశి సౌందర్యమాత శ్రీ యేసుని జనని మా మేరీ మాత. సుగుణాల రాశి సౌందర్యమాత శ్రీ యేసుని జనని మా మేరీ మాత. వందనమమ్మా ఓ లూర్దు మాత, వందనమమ్మా మా నిర్మల మాత, వందనమమ్మా వేలాంగని మాత, వందనమమ్మా మా ఫాతిమా మాత. యేసుని బాటలో కలువరి నడచి వ్యాకుల మాతగా ఖ్యాతిని పొంది దేవుని వరములు నిండుగా పొంది
దివి భువి గ్రాగ్నిగా వెలుగొందుచుంటివి వందనమమ్మా మా సహాయమాత, వందనమమ్మా వరప్రసాద మాత, వందనమమ్మా మా రక్షణ మాత, వందనమమ్మా జపమాల మాత. ఆమేన్. హల్లెలూయా. ప్రేమ దేవుడి బిడ్డలారా, చివరిగా ఒక మాట. మన పోపు గారు, మన పోప్ లియో గారు, 14వ పోపు గారు, పోప్ లియో గారు, సిమరాల పోపు గారు అంటారు తెలుగులో, అయితే అట్లా కూడా అనొద్దని చెప్తున్నారు. మా రక్షణ మాత, రక్షణ అనేది పలకకూడదని చెప్పారు, సాల్వేషన్. బట్ ఎందుకు చెప్పారో నాకు పరిశుద్ధాత్మ దేవుడు రివీల్ చేసింది ఏంటంటే, న్యూస్లు టీవీలు ఇవి కాదండి, నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పారంటే, మనం ఏం చేస్తామంటే ఎక్కడైనా ఏదన్నా ఒక ఫోటో ఇంకేదో పెట్టి అక్కడికి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ అనిలే అనుకుందాం, మననే అనుకుందాం, వెళ్ళి అక్కడ వెళ్ళి గుమ్మడికాయ పెట్టి అక్కడ వెళ్ళి కొబ్బరికాయ కొట్టామనుకో, గుమ్మడికాయలో దేవుడు ఉన్నాడంటే గుమ్మడికాయని మొక్కుతాం, చెట్టులో దేవుడు ఉన్నాడంటే చెట్టును మొక్కుతాం. అలా ఇజ్రాయెల్ ప్రజలు కూడా అదే చేశారు. అందుకే 40 ఏళ్ళు తిప్పి 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 దేవుడు పిప్పి చేసి విగ్రహాలను మొత్తం తీసేయడానికి 40 ఏళ్ళు పట్టింది. న్యూ జనరేషన్ మొత్తం ఏసైలో దేవుళ్ళలో నిలుపుకున్నాడు దేవుడు. అంటే ప్రియమైన దేవుడు బిడ్డారా, మనం దేని చూసినా మొక్కుతాము, దేని చూసినా ఏమన్నా చేస్తాం, ఏ పేరు ఇచ్చినా కూడా దేవుణ్ణి పక్క పెట్టేసి అమ్మ మరే తల్లి రక్షణ ఇచ్చిన తల్లి అని అంటామేమో అని పోప్ లియో గారు పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల ఆలోచించి మనందరి గురించి, నా బిడ్డలు తప్పిపోవద్దు, నా గొర్రె పిల్లలు తప్పిపోవద్దు, అసత్య బోధనలు చేయొద్దని ఉన్న అన్ని టైటిళ్లలో లక్షల టైటిల్ ఉన్నాయి అమ్మ మరియ తల్లికి. ఆ లక్షల టైటిళ్లలో ఒక్క టైటిల్ తీసేశారు. అదేంటి? రక్షణ మాత అనేది. తీయడానికి కూడా కారణం ఉంది. అది కథోలికులమైన మన బిహేవియర్, మన ప్రవర్తన మీదే ఆధారపడింది, అందుకే తీసేశారు. అంతేగాని ఆయనకి ఏదో కోపం కాదు, లేదంటే అసత్యం కాదు చెప్పింది ప్రియమైన దేవుడు బిడ్డారా. కాబట్టి ప్రభువా, ఈ వాక్య పరిచయని బట్టి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఇంకా నా తండ్రి, మేము రేపు కూడా నా తండ్రి ఈ వాక్య పరిచయలో కంటిన్యూ చేయబోతుండగా, హోలీ ట్రినిటీ వన్ గాడ్ గురించి తెలుసుకోబోతుండగా, పియాత మరియ తల్లి ఎందుకు అంత గొప్ప తల్లిగా ఆ యొక్క రూపాన్ని నువ్వు ఇంకా కూడా ఎందుకు మా అందరి ముందు చూపిస్తున్నావని, దేవుడి యొక్క రూపంలో ఉన్న గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని రేపు మాతో ఇంకా గొప్పగా మాట్లాడబోతున్నలకు నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ యోహాను 3:30 ప్రకారము నేను తగ్గించబడాలి, నువ్వు హెచ్చింపబడాలి ప్రభువా, నీ మహిమను దొంగిలించినాడు ప్రభువా, ఎక్కడో ఒక దగ్గర వాటన్నిటికీ పాత్రుడు నీవేనా తండ్రి, నీవే నీ మహిమకు అయా నీవు అర్హుడవై ఉన్నావు, సమస్తానికి ఆదివి అంతము నువ్వై ఉన్నావు, నీవిచ్చిన కృపను బట్టి నీకే వేలాది వందనాలు చెల్లిస్తూ అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మమ్మల్ని అందరినీ మంచి నిద్రించే కృపను, దర్శనాలు కనే కృపను, నిశ్చిత్తము చేసే కృపను, విధేయత లేకపోతే వ్యర్థము, విశ్వాసము ఉండి కూడా విశ్వాసం ఉన్నవాడు విధేయత చూపించలేకపోతే వ్యర్థము, అనర్థము. అదేవిధంగా ప్రభువా, మేమందరం కూడా విశ్వాసం ఉండడమే కాదు, విధేయత కలిగి జీవించాలి వాక్యానికి. ఇది మేమందరం గుర్తుపెట్టుకొని కథోలిక శ్రీ సభలో ఉన్న విశ్వాసాన్ని ప్రపంచ నలుమూలలో ప్రకటించుటకు నాయన మాకు అవకాశాలను నువ్వు తెరుస్తున్నందుకు, యు ఆర్ ద వే అండ్ ద ట్రూత్ అండ్ ద లైఫ్, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని పలికిన దేవా, నీవు తప్ప ఇహమందు పరమందు ఇంకే దేవుడు లేడు, నీకు తప్ప ఇక ఎవరికి మేము గౌరవం ఇవ్వము, ఇక మహిమనివ్వము ప్రభా, ఘనతనివ్వము ప్రభా. కానీ నువ్వు ఆ తల్లికి ఘనత ఇచ్చినావు, నువ్వు ఆ తల్లికి మహిమనిచ్చినావు, నువ్వు ఆ తల్లికి పేరునిచ్చినావు, నువ్వు ఆ తల్లికి గౌరవాన్ని ఇచ్చినావు. ఆ గౌరవాన్ని మా సొంత తల్లిగా మేము స్వీకరిస్తూ ఆ తల్లికి అధికమైన గౌరవాన్ని చెల్లిస్తూ మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యూ జీసస్.